ఒక్క నిమిషం ఆపు. నువ్వు రోజూ కష్టపడుతున్నావు. కానీ ఫలితం రావట్లేదు గదా! సమస్య నీ తెలివితేటల్లో లేదు. నీ అలవాట్లలో ఉంది. ఈ వీడియోలో నేను 10 అలవాట్లు చెప్తా. ఇవి నీకు తెలియకుండానే నీ జీవితాన్ని వెనక్కి లాగుతున్నాయి. ఒక్కో పాయింట్ వింటున్నప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఇది నాకు వర్తిస్తుందా అని. చివరి వరకు ఆపకుండా చూడు. ఎందుకంటే పదో పాయింట్ నీ ఆలోచననే మార్చేస్తుంది. 1. బద్ధకం. రేపు చేస్తా సిండ్రోమ్. నీకు ఒక ఆలోచన వస్తుంది. కానీ రేపు చేస్తా అనుకుంటావు. ఆ రేపు ఎప్పటికీ రాదు. సైకాలజీలో దీన్ని ప్రొక్రాస్టినేషన్ లూప్ అంటారు. మెదడు కష్టమైన పనిని వాయిదా వేసి తాత్కాలిక సుఖం ఫోన్, రీల్స్ వైపు పరిగెడుతుంది. చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా? ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేసేవాడు తన భవిష్యత్తునే వాయిదా వేస్తున్నాడు. 2 టైం మేనేజ్మెంట్ లోపో నువ్వు బిజీగా ఉన్నావు కానీ ప్రొడక్టివ్‌గా లేవు. రోజులో 16 గంటలు మెలకువగా ఉండి అందులో నిజంగా ఫోకస్‌తో పనిచేసేది ఎంతసేపు? పార్కిన్సన్స్ లా ప్రకారం పనికి ఎంత టైం ఇస్తావో అంత టైం అది తింటుంది. డెడ్‌లైన్ లేకపోతే పని ఎప్పటికీ ఆగదు. పరిష్కారం: రోజుకు 3 మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ మాత్రమే రాసుకో. అంతకన్నా ఎక్కువ కాదు. 3 తప్పుడు ఆర్థిక అలవాట్లు. సంపాదన పెరిగినప్పుడు ఖర్చు కూడా దాంతో పాటే పెరుగుతుంది. దీన్ని లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ స్వైప్స్, ఒక్కసారే గదా అనే ఆలోచన ఇవే నీ భవిష్యత్తు సంపదను తినేస్తున్నాయి. చాణక్యుడు చెప్పేది సంపాదనలో కొంత భాగం ఎప్పుడూ దాచుకో రాబోయే కష్టకాలానికి. 4 నెగెటివ్ సర్కిల్. నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతావో నువ్వు అలాగే మారిపోతావు. ఫిర్యాదు చేసే వాళ్ళతో, లక్ష్యం లేని వాళ్ళతో ఉంటే నీ ఎనర్జీ కూడా అలాగే మారుతుంది. నీ చుట్టూ ఉన్న 5 మంది సగటు నిర్ణయిస్తారు నువ్వెక్కడ ఉంటావో. ఇది కేవలం మాట కాదు, సైకాలజీ. 5 ఫోకస్ లేకపోవటం. మల్టీ టాస్కింగ్ మిత్. ఒకేసారి 5 పనులు చేయాలని అనుకుంటే ఏదీ సరిగా పూర్తి కాదు. మెదడుకు మల్టీ టాస్కింగ్ అంటే నిజానికి ఫాస్ట్ స్విచ్చింగ్ మాత్రమే. దీనివల్ల క్వాలిటీ తగ్గుతుంది. ఒక్క పనిపై 100% ఫోకస్ పెట్టడమే నిజమైన ప్రొడక్టివిటీ. 6 నేర్చుకోవడం మానేయడం. స్కూల్/కాలేజ్ అయిపోయాక చదవడం మానేస్తాం. కానీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 30 నిమిషాలు నేర్చుకోవడానికి కేటాయిస్తారు. నేర్చుకోవడం ఆపిన రోజే ఎదగడం కూడా ఆగిపోతుంది. 7 ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, నిద్ర లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం. ఇవి నీ ఎనర్జీని, నిర్ణయ శక్తిని దెబ్బతీస్తాయి. శరీరం బలహీనంగా ఉంటే మనస్సు కూడా బలహీనంగానే ఆలోచిస్తుంది. 8 ఎప్పుడు కంఫర్ట్ జోన్‌లోనే ఉండటం, రిస్క్ తీసుకోకపోవటం అంటే పెరుగుదలను కోకపోవటమే. కంఫర్ట్ జోన్ అనేది అందమైన జైలు. లోపల సురక్షితంగా అనిపిస్తుంది కానీ అదే నిన్ను బంధిస్తుంది. 9 గోల్ క్లారిటీ లేకపోవటం. నాకు సక్సెస్ కావాలి అనేది గోల్ కాదు, కోరిక మాత్రమే. స్పష్టమైన కొలవగలిగే గోల్ లేకపోతే ప్రతిరోజు ఒకేలా అనిపిస్తుంది, దిక్కు తెలియదు. ఓటమి భయం. అసలు విజయాన్ని ఆపేది ఓటమి కాదు, ఓటమి భయం. ఆ భయం వల్లే నువ్వు ట్రై చేయడం మానేస్తావు. కృష్ణుడు గీతలో చెప్పేది ఏంటంటే ఫలితం మన చేతుల్లో లేదు, కానీ ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది. ప్రయత్నం ఆపకు, ఫలితం దానంతటదే వస్తుంది. ఈ 10 అలవాట్లలో నీకెన్ని వర్తిస్తాయో కామెంట్లో రాయి. ఈ రోజు నుండే ఒక్క అలవాటు మార్చుకుంటాను అని కామెంట్ చెయ్యి, మారుస్తాను. ఇలాంటి విలువైన కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ కేకే మోటివేషన్ తెలుగు.